ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిపిఎస్ విద్రోహ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా తక్షణమే సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ లను రద్దు చేసి కేవలం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ ప్రతి ఏటా సెప్టెంబర్ 1వ తేదీన చీకటి దినంగా పరిగణిస్తూ నిరసనలు తెలుపుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన జిపిఎస్, పాత సిపిఎస్ లను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. విశాఖపట్నం ఈరోజు స్టేట్ పిలుపు మేరకు మేము సిపిఎస్ నిరసన దినాన్ని మేము అవలంబిస్తున్నాం. ప్రతి సంవత్సరం 2024న ఈ సిపిఎస్ విధానం చీకటి దినంగా మేము ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఎందుకంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఓపీఎస్ అమలు చేయకుండా సిపిఎస్ విధానాన్ని అవలంబించడం వల్ల అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజున చీకటి దినంగా ఉంది. ఈరోజు అందుకనే స్టేట్ వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. సిపిఎస్ బదులు మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జీపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ వచ్చాము. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో అయినా మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, పాత పెన్షన్ విధానం ఒక్కటి వల్లనే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అందరికీ మేలు జరుగుతుందని ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మళ్ళా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ అనే ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేసింది. దానివల్ల ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ ఏమీ లాభం లేదని చెప్పి సిపిఎస్ విధానాన్ని అడుగుతుంటే మీరు జీపీఎస్ విధానాన్ని, యూపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మాకు సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు, ఓపీఎస్ ఒక్కటే మాకు కావాలి. అదే ఉద్యోగులకి మాకు కావాల్సినదని కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకో కొత్తగా ఏంటంటే పాత ప్రభుత్వం ఏదో ఆర్డినెన్స్ జారీ చేసింది జీపీఎస్ కానీ ఈ కొత్త ప్రభుత్వం చెప్తున్నారు. కానీ అది 100% కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఆర్డినెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఈ ఆర్డినెన్స్ మీరు బయటికి రాకుండా ఇప్పుడైనా ఆదిలోనే మీరు ఈ ఆర్డినెన్స్ను కూడా తొక్కేసి ఓపీఎస్ అనే అందరికీ, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి మేలైన ఓపీఎస్ విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు